తనుజ ఎవ్రీ రౌండ్ నేను ఫైనల్ వరకు వెళ్ళానని చెప్పుకోవచ్చు. ఇట్లా అంటే తనుజ అప్పుడు నేను గేమ్ కూడా గెలిచాను. అందుకే కదా ఇది వచ్చింది నాకు పవర్ అస్త్ర ఏదో ఆ పవర్ అనేది నాకు వచ్చింది అంట. పవర్ వచ్చింది నీకు సంచాలక్ ఫెయిల్ అవ్వడం వల్ల. నువ్వు తిన్నంగా పెట్టకపోయినా నువ్వు ఏం పెట్టినా సరే కరెక్ట్ అన్నట్టు సంచాలక్ ఇవ్వడం వల్ల పవర్ వచ్చింది కానీ తను జెన్యున్ గా గెలిచినట్టు కాదు. ఆ జెన్యున్ గా గెలిస్తే అప్పుడు రీతుకి ఇవ్వాలి. సో తను విన్ అయింది ఏం లేదనమాట. ఈ పవన్ వెళ్ళి నువ్వు ప్రతి రౌండ్ వెళ్ళానని చెప్పు అంట. ప్రతి రౌండ్ కూడా నాకు సపోర్ట్ తోనే వెళ్ళినట్టు అనిపిస్తుంది. అలాగైతే సి ఒకటే చెప్తాను. ఏదో నాకు తనుజ మీద హేట్రెడ్ అట్లా ఏం లేదండి. బేసికలీ విన్నర్ మెటీరియల్ అంటే ఒకలా ఉండాలి. నాకు తనలో విన్నర్ మెటీరియల్ కనిపించట్లేదు. మిగతా వాళ్ళు అంటున్నారు కానీ నాకు కనిపించలేదు నిజంగానే. అండ్ నేను ఉన్నది ఉన్నట్టు అక్కడ డెమన్ పవన్ తప్పు చేస్తే డెమన్ పవన్ తప్పు చేశాడని చెప్తా. కళ్యాణ్ కూడా విన్నర్ మెటీరియల్ కనిపించట్లేదని చెప్తున్నా. బట్ మీరు అదంతా పట్టించుకోరు. తనూజ మీద నిజంగా ఏదైనా చెప్తే నీకు తనూజ అంటే ఇష్టం లేదు అంటారు. అరే నేను తనూజ అంటే ఇష్టం లేదు, కళ్యాణ్ అంటే ఇష్టము, పవన్ అంటే ఇష్టం లేదు, ఇమ్ము అంటే ఇష్టం అట్లా ఏం లేదు. నేను న్యూట్రల్ గానే హౌస్ లో ఎట్లా ఉన్నానో అట్లానే ఉన్నాను. ఇప్పుడు కూడా అట్లానే చెప్తున్నా. సో మీ పిఆర్లు వచ్చి మీరు ఏదో ఒకటి అనుకుంటానంటే మీరు సావండి. మీరు ఏమైనా అనుకోండి, నేను లెక్క కూడా చేయను. నాకు నచ్చినట్టే చెప్పా. నాకు అంతమంది కోట్ల మంది చూసినప్పుడే లెక్క చేయలేదు. నా పాయింట్ నేను కరెక్ట్ గా చెప్తాను. ఇప్పుడు కూడా నేను చూసింది, నేను తెలుసుకుంది, నేను హౌస్ లో ఉండి దగ్గరుండి చూసిందే చెప్తున్నా. సో మీ ఇష్టం, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. అండ్ యా నాకైతే నిజంగానే లేడీ విన్నర్ అవడం చాలా ఇష్టం. బట్ విన్నర్ ఎవరైనా సరే లేడీ విన్నర్, జెంట్స్ విన్నర్, ఉమెన్ విన్నర్, మెన్ విన్నర్ అదంతా పక్కన పెట్టేస్తే డిజర్వింగ్ వాళ్ళు విన్నర్ అయితే బాగుంటది అనేది నా ఫీలింగ్ అనమాట. సో యా ఇప్పటికి వచ్చి అంత డిజర్వింగ్ అని చెప్పి అనిపించలేదు. మేబీ ఇంకా 4-5 వీక్స్ ఉందిగా చూద్దాం. నెక్స్ట్ ఇంకా దివ్య డైరెక్ట్ నామినేషన్ అని చెప్పారు. తనుజ మీద పాయింట్స్ చెప్పింది. వీళ్ళిద్దరికి నాని పెట్టిన చిచ్చులా అనిపిస్తుంది అనమాట. సో నువ్వు సైడ్ చేస్తున్నారని అనుకున్నావు, నువ్వు తక్కువ ప్రయారిటీ అని అనుకుంటున్నావు, అట్లాంటిది ఏం లేదు ఇట్లా అని చెప్పి దివ్య చెప్తుంటే మీరు బర్నీ నామినేట్ చేశాను కాబట్టి మీరు నన్ను నామినేట్ చేస్తున్నారని చెప్పి తనుజ చెప్తుంది అనమాట. నాకు అర్థం కాలేదు ఆవిడ చెప్తుంది ఏంటి పాయింట్స్. నిజంగానే దివ్య ఏదో బర్నీ నామినేట్ చేసింది కాబట్టి తనుజ నామినేట్ చేయడం నాకు అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఇంకెవరు లేరు ఆప్షన్. పాయింట్స్ అనేది ఒకరి మీద ఉంది కాబట్టి తన మీద మాట్లాడుతుంది. దివ్య నామినేషన్ పాయింట్ ఇక్కడ మాట్లాడే విధానం అయితే కరెక్ట్ గానే అనిపించింది అనమాట. గట్టిగానే మాట్లాడింది అని అనిపించింది. అండ్ బెడ్ టాస్క్ గురించి ఎత్తినప్పుడు దివ్య ఇంకా కొంచెం గట్టిగా ఆడింది నిజంగానే. తను మా టీంకి ఇప్పుడు అమ్మాయిలందరూ కలిపి ఆడదామంటే వద్దంది. తను ఓన్గా ఆడుకుంటాను, ఇండివిజువల్గా ఆడుకుంటాను అని అంది. కానీ తన టెక్నిక్, తన స్ట్రాటజీ యూస్ చేసుకొని అరవడము, తన్నడము, చెయ్యడం ఇదంతా చేసింది. బట్ తనుజ అది కూడా చేయలేదు. సో నువ్వు ప్రతి టాస్క్ సపోర్ట్తో గెలుస్తా నేను అట్లా కాదు అంటే కంపారిటివ్ టు తనుజ నిజంగానే దివ్య టాస్క్లు ఆడింది, విన్ అయింది. సపోర్ట్ అని కాదు కానీ ఇండివిజువల్గా కూడా ఆడి గెలిచింది. సో నాకు ఇక్కడ ఏంటంటే దివ్య పాయింట్స్ కొంచెం గట్టిగా వ్యాలిడ్ అనిపించే తనుజ కన్నా. సో సో బేసిక్లీ ఏంటంటే ఇద్దరికిద్దరు చిచ్చు వచ్చింది ఏంటంటే బర్నీ గారి వాళ్ళు అనిపించింది అనమాట. ఇది అది ఫస్ట్ నుంచి ఉంది ఇద్దరి మధ్య. ఇద్దరికి ఏం చెప్తాను అంటే ఇప్పుడు వస్తూ ఫస్ట్ 2 డేస్లోనే తనుజ గారికి బర్నీ గారికి ఒక బాండ్ ఏర్పడిందండి. నానా బాండ్, కూతురు సెంటిమెంట్. 3 వీక్స్ తర్వాత ఎప్పుడైతే దివ్య వచ్చిందో అన్నా చెల్లెలు సెంటిమెంట్ అన్నట్టు ఒక బాండ్ ఏర్పడింది. సో ఎప్పుడైతే ఈ అన్నా చెల్లెలు ఎక్కువైందో, ఎప్పుడైతే తనుజ దివ్య అండ్ బర్నీ గారు బాండ్ కొంచెం వెళ్తుంది మంచిగా, అంటే వాళ్ళిద్దరూ బాగున్నారు అని ఫీల్ అయిందో తినంతలో కొంచెం డిస్టెన్స్ ఇచ్చుకుందేమో అని అనిపించింది. సో దివ్య అండ్ బర్నీ గారు చాలా క్లోజ్ అయిపోయారు. తనుజ గారు కొంచెం దూరం వెళ్ళారు అనమాట. వీళ్ళు పెట్టాలని పెట్టలేదు, ఆవిడ దూరం వెళ్ళాలని పెట్టలేదు. బట్ సిచ్యువేషన్స్ అలా అయ్యాయి. దివ్య బర్నీ గారు చాలా క్లోజ్ అయిపోయారు అనమాట. సో ఆ ఎనిమిటీ అనేది వాళ్ళ ముగ్గురు మధ్య నడుస్తూ ఉంది. సో అదే జరుగుతుంది ఈ రోజు కూడా. వాళ్ళ ముగ్గురిదే పాయింట్ రావడం, లాస్ట్ దివ్య తనుజను నామినేట్ చేయడం. అండ్ ఓవరాల్ గా సిచ్యువేషన్స్ ఏంటంటే ఈ డిఫెన్స్ లో అయితే నేను దివ్యాదే కరెక్ట్ అంటాను అనమాట. బట్ తనుజ గారు కూడా గట్టిగానే మాట్లాడారులే. సో ఇలా అయింది. సో బేసిక్లీ దిస్ ఇస్ వాట్ మై రివ్యూ ఈజ్ అబౌట్. అందరూ ఏదనుకున్నా ఏమనుకున్నా సరే ఈరోజు అంతా తనుజ గారు చుట్టే తిరిగింది అనమాట. అయితే తనుజ గారు లాస్ట్లో వస్తారు పట్టుకొని, అయితే తనుజ గారిని నామినేట్ చేస్తారు, లేదా తనుజ గారు నామినేట్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం అంతా తనుజ గారు చుట్టూనే తిరిగింది ఈరోజు ఎపిసోడ్ అంట. ఆ సిచ్యువేషన్స్ కూడా అట్లా కుదిరలేదండి. బట్ యా కొన్ని పాయింట్స్లో నిజంగానే బాగానే డిఫెన్స్ చేసుకున్నారు, బాగానే పాయింట్స్ పెట్టారు. కొన్ని వాటిలో కరెక్ట్ కాదనిపించింది అనమాట. ఇమాన్యుయల్ విషయంలో, వాటిలో బర్నీ గారి విషయంలో కొంచెం గట్టిగానే మాట్లాడారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. మీకు లాస్ట్ వెళ్ళిపోయే ముందు నిద్రమతుల్లో చెప్పానా,
ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 4:15 అవుతుంది టైము. బట్ బాగానే చెప్పాను అనుకుంటున్నాను. చాలా రోజులైంది ఈ పాయింట్స్ రాసుకొని మాట్లాడడం. నేను 2:00 ఎప్పుడో ఈ వీడియో చూసి మాట్లాడాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 1 అవర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా అండర్ ఐజ్ అనేది ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ ఆల్సో మీకు విన్నర్ మెటీరియల్ ఎవరు అనుకుంటున్నారో అది కమెంట్ చేయండి. జస్ట్ 1 క్వశ్చన్ అండి, మీ దృష్టిలో ఇప్పుడున్న మెంబర్స్లో ఇప్పుడున్న వాళ్ళలో వీళ్ళు విన్నర్ మెటీరియల్ అదొకటి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారో అని అనుకుంటున్నారో అదొకటి. ఈ 2 మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఎప్పుడు అడిగినట్టే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, గుడ్ నైట్. మార్నింగ్ పెడతాను వీడియో. గుడ్ నైట్ అంట, గుడ్ మార్నింగ్. ఇట్స్ ఆల్రెడీ 4:15 కాబట్టి గుడ్ మార్నింగ్ గైస్. బాయ్ బాయ్, లవ్ యూ, బాయ్ బాయ్.